అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన రామగిరి క్షేత్రం గురించి తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో వెలిసిన శ్రీ రామగిరి క్షేత్రం మనకు ఒక ఆధ్యాత్మికమైన పునాది. 1953-56 మధ్యకాలంలో స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు శ్రీ అప్పనబోయిన సుందరం గారు గ్రామ ప్రజల సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1956 మార్చి 22వ తారీఖున భద్రాద్రి శ్రీరాముని స్ఫూర్తితో శ్రీ కోదండరామస్వామి, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీ రాధాకృష్ణుల స్వామివార్లను శ్రీ పంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ప్రతిష్ఠింపబడ్డాయి. తరువాత త్రిదండి శ్రీ శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామివారి సూచన మేరకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మరియు ఆండాల్ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. నాటి నుండి నేటి వరకు స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలు, వివిధ కళ్యాణోత్సవాలు, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, శరన్నవరాత్రి మహోత్సవాలు, క్షీరాబ్ది ద్వాదశి, ధనుర్మాస ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి, గోదా కళ్యాణం వంటి పర్వదినాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 2016లో మన కోదండరామస్వామి వారి 60వ వార్షికోత్సవంను శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారి పర్యవేక్షణలో గ్రామస్తులు మరియు భక్తులు సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ స్వామివారి అనుగ్రహంతో పూర్వం నుండే ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారు. సినీ ప్రముఖుల నుండి వివిధ రంగాల్లో వారు గౌరవ స్థానాలను చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం, దైవ దర్శనం కోసం రాజమండ్రి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వీకెండ్స్లో ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ చిన్నజీయర్ స్వామివారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మనం ఎంతో పురాతనమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే సంతానం లేని వారు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించి సంతానం పొందారని ప్రతీతి. ఈ ఆలయం రాజమండ్రి నుండి సుమారు 22 నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుండి గోకవరం వెళ్లే మార్గంలో గుమ్మలదొడ్డి బస్టాప్ వద్ద దిగి అక్కడ నుండి ఆటోలు లేదా సొంత వాహనాల్లో ఈ రామగిరి క్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చు. జై శ్రీరామ్.